హరి ఓం. పావకుండు అచ్చుల భానుండు దీప్తులనే భంగిని గడింతురు ఎట్లడంతురు ఆ క్రియ ఆత్మకరావళి చేత భ్రమాదుల వేల్పుల అఖిల జంతుగణముల జగముల ఘన నమరూప భేదములతో మెరయించి తగనడంచు ను ఎవడు మనము బుద్ధింద్రియములు తనయై గుణ సంప్రవాహంబు బరపు స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక తిర్యక్ అమర నరాదిమూర్తియునుగాక కర్మగుణ భేద సదసత్ ప్రకాశిగాక వెనుక అన్నియుతానగు విభునిదలతో కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డపడరాడే నలి అసాధువుల చేపడిన సాధులకు అడ్డపడెడువాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మురుగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు అఖిల రూపముల్ తన రూపమైనవాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్త జనముల దినుల పాలివాడు వెనడే చూడడే తలపడే వేగరాడే విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వున విశ్వన్ శాశ్వతునజు బ్రహ్మ ప్రభు ఈశ్వరునిం పరమ పురుషునే భజయింతుం. ఓ కమలాప్త ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయో కవియోగి వంజసు గుణోత్తమ యో శరణాగతామరానోక యో మునీశ్వర మనోహర ఓ విమల ప్రభావరవే కరుణింపవే తలపవే శరణార్థిన్ నన్ను కావవే. హరి ఓం. తాన్వీక్ష్య వాతరశనాంశ్చతురః కుమారాన్ వృద్ధాన్ దశ అర్ధవయసో విదితాత్మతత్వాన్ వేత్రేణ చాస్ఖలయతామతదర్హణాంస్తౌ తేజో విహస్య భగవత్ ప్రతికూలశీలౌ. ఓ దేవతలారా, సనకాది మహర్షులు నలుగురు కూడా వృద్ధాన్, వాళ్ళు వృద్ధులైనా సరే వాళ్ళకి చాలా అనంతమైనటువంటి కాలము వయసుగా కలిగినటువంటి వాళ్ళు అయినా సరే దశ అర్ధ వయసో, దశ అంటే 10లో అర్ధ అంటే అందులో సగం, 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళలాగా వాళ్ళు ఉంటారు. దానికి కారణం ఏమిటంటే విదిత ఆత్మతత్వాన్, ఆత్మతత్వం తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి. అంటే పరమాత్మలో కాలం ఉంటుంది, మాయ ఉంటుంది, అన్నీ పరమాత్మలోనే ఉంటాయి కాబట్టి పరమాత్మే తాము అయిపోయినప్పుడు కాలం మాయ అన్నీ కూడా వాళ్ళల్లోనే ఉంటాయి. అందువల్ల పరమాత్మ యొక్క ధ్యానం, పరమాత్మ యొక్క తత్వం తెలుసుకోవడం వల్ల కాలం మన దగ్గరికి వచ్చి దాని యొక్క భయంకరమైనటువంటి స్థితులు ఏవి కూడా మనలో మార్పులు కలిగించడానికి సాహసించదు కాలం. కాబట్టి వాళ్ళు అందుకునే వృద్ధాన్ దశ అర్ధ వయసో అపి, అలాగా 5 ఏళ్ల బాలకుల కింద వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. దానికి కారణం ఏమిటంటే విదిత ఆత్మతత్వాన్ అని మనం వ్యాఖ్యానం చేసుకోవచ్చు. సాధారణంగా వాళ్ళు ఆత్మతత్వం తెలిసినటువంటి వాళ్ళిద్దరూ ఆ 7వ ద్వారం దాటి లోపలికి వెళుతూ ఉండేటువంటి సందర్భంలో
వాళ్ళని చూసి ఈ ద్వారపాలకులు ఇద్దరూ కూడా వాళ్ళ నలుగురిని చూసేటప్పటికి వాళ్ళకి ఏం కనిపించిందంటే వాతరశనాం చతుర కుమారాన్. ఆ నలుగురు కుమారులు ఉన్నారే, ఆ నలుగురు కుమారులు కూడా రశనాన్. వాత అంటే వాయువుని మాత్రమే వస్త్రం కింద కట్టుకున్నటువంటి వాళ్ళు, అంటే వాళ్ళ శరీరం దిగంబరంగా ఉంది. అటువంటి నలుగురిని కూడా వాళ్ళు అన్వీక్ష్య చూసి వాళ్ళు ఏం చేశారంటే వేత్రేణ, వాళ్ళ చేతిలో బెత్తం ఉంది. నెంబర్ 1 ఆ గద ఉంది, చేతిలో బెత్తం ఉంది. ఆ బెత్తంతో వాళ్ళు గబగబా ముందుకు వచ్చి ఏం చేశారంటే విహస్య, పరిహసించారు, వేళకోళం ఆడారు. వాళ్ళు నలుగురు గొడ్డెప్పుకున్నారు, చిన్నపిల్లల్లో ఉన్నారు, మీరు ఏమిటి ఇలా పరిగెడుతున్నారు అని చెప్పి వీళ్ళేదో చాలా గొప్పవాళ్ళ కింద, వాళ్ళేదో మామూలుగా దిగంబరుల కింద ఉండేటప్పటికి వాళ్ళని చూడగానే వీళ్ళకి ఒక రకమైనటువంటి పరిహాసం వాళ్ళకి కలిగిందయ్యా. తరువాత వేత్రేణ, ఆ చేతిలో ఉండేటువంటి బెత్తంతో అస్ఖలయతాం, అడ్డుకున్నారు. ఆ బెత్తాన్ని అడ్డం కింద టప టప కొడుతూ ఆగండి ఆగండి అని చెప్పి ఆ బెత్తంతో కొట్టారు. అంటే మామూలుగా సెక్యూరిటీ గార్డ్స్ అలాగే ఉంటారు కదా, ఇలా వస్తూ ఉన్నాడు బెత్తంతో వాళ్ళకి ఆ చేతిలో ఆ కొరడాయో ఏదో లేకపోతే లాఠీ ఏదో దాంతో కొడుతూ ఉంటారు. అలాగ వాళ్ళు చేశారయ్యా. అలాగ చెయ్యడం అనేటువంటిది భగవత్ ప్రతికూలశీలౌ. అప్పుడు ఈ నలుగురికి కూడా అనిపించింది వీళ్ళు భగవంతుడికి, అంటే శ్రీహరి అయినటువంటి ఆ పరమాత్మకు విరుద్ధమైనటువంటి స్వభావంతో ఉన్నారు వారిద్దరూ అనుకున్నారు. నిన్న ఒక తప్పు చెప్పాను. ఇక్కడ ఏమిటి అంటే ఆ జయ విజయులిద్దరూ, ఆ ద్వారపాలకులిద్దరూ కూడా ఎంతో శాంతంగా, మర్యాదగా, కర్టియస్గా, సంస్కారంతో ఉండవలసినటువంటి ఆ భగవత్తత్వానికి భగవత్ ప్రతికూలశీలం, భగవంతుడికి విరుద్ధమైనటువంటి శీలము అంటే గుణము, బిహేవియర్ ప్యాటర్న్ అంతా కూడా ప్రతికూలంగా ఉంది, దానికి డిఫరెంట్గా ఉంది. అదొకటే కాకుండా దానివల్ల వాళ్ళు చేత్తో బెత్తం పట్టుకుని అడ్డం కొట్టి అస్ఖలయత, అడ్డుకుని ఆ బెత్తాన్ని కింద కొడుతూ అడ్డుకుని చూసి వాళ్ళ యొక్క తేజస్సుని విహస్య, పరిహసించారు. అంటే వాళ్ళు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఉండేటువంటి వాళ్ళ యొక్క తేజస్సుని వీళ్ళు విదితాత్మతత్వం కాబట్టి ఆ ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి వాళ్ళ యొక్క తేజస్సుని వీళ్ళు ఎస్టిమేట్ చేయలేకపోయారు. అది ఏదో అనేటువంటి ఒక భావంతో వాళ్ళు విహస్య, పరిహసించారు. అంటే బ్రహ్మ తేజస్సుని పరిహసించడం మొట్టమొదటి తప్పు, దాన్ని అర్థం చేసుకోలేక దాన్ని పరిహసించడం ఒక తప్పు, తరువాత ఆ నలుగురిని కూడా బెత్తంతో కింద కొడుతూ ఆగండి అని చెప్పడం ఒక తప్పు, తరువాత పరిహసించడం ఒక తప్పు. ఈ 3 తప్పులు వాళ్ళు చేశారయ్యా. ఎక్కడ చేశారు వాళ్ళు ఆ పనులు అంటే తర్వాత శ్లోకంలో తాభ్యాం మిషత్స్వనిమిషేషు నిషిధ్యమానాః స్వర్హత్తమాహ్యసి హరేః ప్రతిహారపాభ్యాం ఊచస్సుహృత్ మదిదృక్షితభంగీషత్ కామానుజేన సహసాత ఉపప్లుతాక్షాః అని బ్రహ్మదేవుడు దేవతలకి చెప్పినట్టుగా సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకి ఆ 7వ ద్వారం దగ్గర జరిగినటువంటి ఆ వృత్తాంతాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఏం జరిగింది అంటే ఆ మహర్షులు వాళ్ళు నలుగురు కూడా అర్హత్తమాః, వాళ్ళని ఎంతో పూజించదగినటువంటి వాళ్ళు అటువంటి పూజించదగినటువంటి నలుగురు మహాత్ములు, పరమ భక్తులు ఆ వైకుంఠాన్ని దర్శించడానికి వెళుతూ ఉన్నప్పుడు వీళ్ళు అడ్డంబడి వాళ్ళని బెత్తంతో కిందకి నేల మీద కొడుతూ ఆగండి అని చెప్పి వాళ్ళని చూసి పరిహసిస్తూ ఉండడం ఎప్పుడు జరిగింది అంటే అటువంటి పూజనీయులైనటువంటి అనిమిషేషు ఆ 7వ ద్వారంలో దేవతలందరూ తిరుగుతూ ఉన్నారు, అనేక మంది తిరుగుతూ ఉన్నారు. దేవతలు మహాతేజస్తో వెలిగిపోతూ ఉండేటువంటి వాళ్ళు అనిమిషేషు దేవతలు వాళ్ళందరూ తిరుగుతూ ఉంటే
ఈ ద్వారపాలకులు బెత్తం మీద కొట్టడం, గట్టిగా నవ్వడం, వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం అనేటువంటి దానిని మిషత్సు చూసి అనిమిషేత్ మిషత్స్వ వాళ్ళని చూశారు. చూసి వాళ్ళు చూస్తూ ఉండగా వీళ్ళు నిషిధ్యమానా, ఈ నలుగురు కూడా నిషిద్ధం, వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి ఆజ్ఞాపించబడినటువంటి వాళ్ళై ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది అంటే, మొట్టమొదటి వీళ్ళని ఆపడం వల్ల వీళ్ళకి కోపం వచ్చింది, తరువాత పరిహాసం చెయ్యడం వల్ల కోపం వచ్చింది, తరువాత ఈ రెండు పనులు చేస్తూ ఉండేటప్పుడు అక్కడ ఉండేటువంటి దేవతాగణాలు, అక్కడ ఉండేటువంటి సిద్ధులు సాధ్యులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా ఇలా చూస్తూ ఉంటే, ఇలా ఆపబడ్డ వాళ్ళకి ఒక రకమైనటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఉండేటువంటి సందర్భంలో అప్పుడు ఈ మహర్షుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, హృత్ మది దృక్షిత భంగ, హృత్ హృదయంలోనూ, మదిలోనూ కూడా శ్రీహరిని ఈక్షిత్ చూడాలి అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కోరికతో వాళ్ళు వచ్చినప్పుడు, సుహృత్ మది దృక్షిత భంగే, ఆ కోరికకి ఎప్పుడైతే భంగం కలిగిపోయిందో, ఆగండి మీరు వెళ్ళకండి, వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు అందరి ముందు అవమానకరంగా బిహేవ్ చేసేటప్పుడు, భగవంతుణ్ణి చూడాలి అనేటువంటి కోరిక మనసు నిండా నిండిపోయి వెళుతూ ఉండేటువంటి వాళ్ళ యొక్క కోరిక మీద నిప్పుల మీద నీళ్లు జల్లినట్టుగా అది భంగపడింది వాళ్ళకి ఆ కోరిక. ఆ కోరిక భంగం కలగ్గానే ఏమైందంటే, కామానుజేన సహసాత ఉపప్లుతాక్ష. ఇప్పుడు భాగవతం ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని చెప్తోంది. ఏమిటి అంటే, కామ అనుజేన సహసా అంటే ఇప్పుడు ఏమిటి, మహర్షులకి ఒక కోరిక ఉంది, కామము కోరిక. ఆ కోరిక ఏమిటి, శ్రీహరిని చూడాలి అనేటువంటి కోరిక. ఇప్పుడు భాగవతం ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్తోంది. కామానుజేన, కామము కోరికతో పాటు, కోరికను అనుసరిస్తూ, కోరికతో పాటే పుట్టినటువంటి వాళ్ళు క్రోధం అంటిపెట్టుకుంది. అంటే కామం ఒక కోరిక మనిషికి ఉంది అనుకోండి, ఉంటే ఏమవుతుంది, నాకు ఈ కోరిక ఉంది అని మనం అనుకుంటాం. కానీ ఆ కోరికని అంటిపెట్టుకునే కామానుజేన, దానిని అంటిపెట్టుకునే ఈషత్, కొంచెం క్రోధం సహసా వచ్చేసింది వాళ్ళకి. ఇది మనం మానవులందరూ గ్రహించవలసినటువంటి విశేషం అండి. ఇది ఏమిటి అంటే, నాకు ఏదో భగవంతుని చూడాలి, లేకపోతే ఏదో తిరుపతి వెళ్ళాలి, లేకపోతే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనేటువంటి కోరిక 90% 100% కోరిక ఉంది అనుకునేటప్పటికీ, ఆ కోరిక ఎప్పుడైతే ఉందో ఆ కోరికను తీర్చుకోవడానికి మనం వెళుతూ ఉండేటువంటి సందర్భంలో మనకి ఏదైనా ఆటంకాలు వచ్చాయి, ఏదో టికెట్ దొరకలేదో, లేకపోతే ఏదో ఇంట్లో వాళ్ళకి ఎవరో ఒంట్లో బాగోలేదో, లేకపోతే మరొకటో ఏదో కొన్ని ఆటంకులు వచ్చేసేటప్పటికి ఏమవుతుంది, కోరిక వెనకాలే నీడలాగా క్రోధం దానితో పాటే ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇది మనం గ్రహించవలసినటువంటి మహద్భుతమైనటువంటి విషయం భాగవతంలో బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పాడు. అందువల్ల క్రోధాద్భవతి సమ్మోహ, కామంతో క్రోధం వస్తుంది అని చెప్పాడు భగవద్గీతలో. కాబట్టి ఆ కామానుజేన సహసాత ఉపప్లుతాక్ష, అప్పుడు వాళ్ళు ఆ కళ్ళను ఇటు అటు తిప్పుతూ ఆ కామం వెనక్కి వెళ్ళి శ్రీహరిని చూడాలి అనేటువంటిది కొంచెం బ్యాక్గ్రౌండ్ ఈషత్ కొంచెం భంగం కలగ్గానే కామం ముందుకి, ఆ కోరిక, ఆ క్రోధం ముందుకి ఉబికి వచ్చిందయ్యా అని చెప్పి దేవతలకి బ్రహ్మదేవుడు ఆ విధంగా చెప్పాడయ్యా. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి కోపం ఎందుకు వచ్చింది, మొట్టమొదటి దేవతలందరూ చూస్తూ ఉండగా అవమానించబడ్డారు. వీళ్ళు ఆ బ్రహ్మాండమైనటువంటి కోరికతో పరమాత్మను చూడడానికి వెళుతూ ఉన్నప్పుడు అడ్డగింపబడ్డారు. తరువాత వాళ్ళని చూసి వాళ్ళు వేళాకోళం చెయ్యడం అనేటువంటి వాళ్ళ వల్ల ఈ కోరికే ప్రధానంగా ఉండవలసినటువంటి చోట క్రోధం వచ్చేసింది. మానవుల జీవితాల్లో ఇది కొన్ని వేల లక్షల సార్లు ప్రతి క్షణము కూడా మనం చూస్తూనే ఉంటాం.
ఇక్కడ దిద్దుకోవలసింది ఏమిటంటే కోరిక ఉన్నప్పుడు కామం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మి దాని మీద ఆపరేట్ చేయడం అనేటువంటిది చెయ్యాలి. అదే సాధన అవుతుంది. ఇది అయిన తర్వాత మునయ ఊచు, అప్పుడు ఆ మునులు వాళ్ళని చూసి ఈ విధంగా అన్నట్ట, కోవామి హైత్య భగవత్పరిచర్యయోచ్చై తద్ధర్మిణాం నివసతాం విషమస్వభావః తస్మిన్ ప్రశాంత పురుషే గత విగ్రహే వాం కోవాత్మవత్ కుహకయో పరిశంకనీయాః. మీరు ఆ మునులు ఈ విధంగా అన్నట్టు, మీరు భగవానుని ఇక్కడ మీరు ఈ ద్వారం దగ్గర మీరు ఉన్నారు అంటే మీరు పూర్వజన్మల్లో ఎప్పుడో ఆ భగవంతుణ్ణి గొప్పగా ఆరాధించి ఉన్నారు కాబట్టే మీకు ఆ స్టేటస్ వచ్చింది ఇక్కడ ఉండడానికి. కాబట్టి ఆ స్టేటస్ మీకు వచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగి ఉంటుంది అంటే ఆ భగవంతుడిలో ఏ ధర్మాలైతే ఉన్నాయో, ఏ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో, ఆ భగవంతుడి యొక్క ప్రవర్తన శీలం ఏ విధంగా ఉంటుందో అటువంటి ధర్మాలన్నీ కూడా మీకు ఉండాలి. మరి ఏమిటండి భగవంతుడికి ఉండాల్సినటువంటి ధర్మాలు అని మీరు అడిగినట్లయితే ఆ భగవంతుడు పరమశాంత స్వభావమైనటువంటి వాడు. ఆయన యందు కలహం అనేటువంటిది ఎప్పుడూ ఉండదు. తరువాత ఆ భగవంతుడు ఎవ్వరినీ కూడా శంకించడు. తరువాత భగవంతుడికి ఉండేటువంటి మరొక గుణం ఏమిటంటే ఎవ్వరిలోనూ దోషాలు చూడడు. అంటే భగవంతుడు ఎవరిలోనూ దోషాలు చూడడు, ఎవరిని శంకించడు, పరమశాంత స్వభావమైనటువంటి వాడు. తరువాత ఆయనలో కీచులాట ఆడాలి అనేటువంటి విధానము ఏ విధముగా కూడా భగవంతుడిలో ఉండదు. కానీ మీరు చూసినట్లయితే ఆ ధర్మాలేవి కూడా, ఆ 4-5 ధర్మాలేవి కూడా మీలో కనిపించటం లేదు. పైగా మీరు కపట స్వభావం కలిగినటువంటి వాళ్ళు అయ్యారు. అందువల్ల మమ్మల్ని చూసి మాలో దోషాన్ని ఎంచారు. ఏమిటి మీరు మేము మహా తేజస్సులైనటువంటి వాళ్ళం, ఆత్మతత్వం విధులైనటువంటి వాళ్ళం. మాలో మీకు అర్థమవనటువంటిది ఏదో కనిపించడం వల్ల అది దోషం అనుకున్నారు. నాలో ఏదో ఒక టాలెంట్ ఉంది, అది నువ్వు గ్రహించలేకుండా అది దోషం అనుకుంటే ఏం ప్రయోజనం? కాబట్టి మీకు అర్థమవనటువంటి స్థితిని, తరువాత మా రూపాలని చూసి ఇది దోషము, ఇది ఇలా వెళ్ళకూడదు, దీనికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది అనుకునేటువంటి యాంగిల్లోనే మీరు చూశారు కాబట్టి మీరు ఇలాగా దోషాన్ని శంకిస్తూ ఉన్నారు అన్నాడు. కోవామి హైత్య భగవత్పరిచర్యయోచ్చై ఉచ్చై, ఉన్నతమైనటువంటి భగవత్పరిచర్య, ఆ భగవంతుడి యొక్క పరిచర్య చేత ఏత్య ఇహ ఇచ్చటికి నివసతాం, ఇక్కడ నివసించడానికి ఆ భగవంతుడు పరిచర్య చేయడం వల్ల మీకు ఇక్కడ నివసించడానికి ఆ అవకాశం కలిగిందయ్యా. తత్ ధర్మిణాం, ఆ పరమాత్మ యొక్క ధర్మాలు మీ ఇద్దరికీ కూడా ఏమీ అంటినట్టు కనిపించడం లేదు. పైగా విషమ స్వభావ, భగవంతుడికి ఉండవలసినటువంటి ధర్మాలకి విషమ స్వభావ, దానికి విరుద్ధమైనటువంటి స్వభావం మీకు కలిగిందయా. అందువల్ల మీకు భగవంతుడు ఏమిటో నేను చెప్తున్నాం, మీరు కాపలా కాస్తూ ఉండేటువంటి మీ యజమాని యొక్క స్వభావం ఏమిటంటే ప్రశాంత పురుషే, చాలా ప్రశాంతంగా తన శరీరము, మనసు, హృదయము, ఆ తత్వమే ప్రశాంతము. ఆ ప్రశాంతత్వం కలిగినటువంటి వాడు గత విగ్రహే, విగ్రహం సంధి విగ్రహం అంటాను చూసారా. విగ్రహం అంటే ఏంటి? యుద్ధం చేయడం అన్నమాట, అంటే కలహాలు పెట్టుకోవడం. గత విగ్రహే, ఆయనలో ఏ విధమైనటువంటి కలహాలు పెట్టుకునేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. తరువాత పరమశాంత ప్రశాంత పురుషుడు గత విగ్రహే. తరువాత ఆయన ఎవరిని కూడా శంకించడు. తస్మిన్, ఆ భగవంతుడి యొక్క స్థితి అలా ఉంటే కుహకయో, మీరిద్దరూ కూడా కుటిలమైనటువంటి మనసు కలిగితో మీరు బిహేవియర్ ఉంది ఇక్కడ. మీ ఇద్దరు ఆత్మవత్,
తమ వలె పరిశంకనీయ, శంకించదగినవాడు కహ, ఎవడు గలడు. కాబట్టి మీరేం చేస్తున్నారు అంటే ఇక్కడికి వచ్చినటువంటి వాడిని శంకిస్తూ ఉన్నారు, పరిహాసం చేస్తూ ఉన్నారు. మీకు ఆ ప్రశాంత స్వభావం లేదు, కలహం పెట్టుకోకుండా ఉండాలి అనేటువంటి మీ యజమాని యొక్క స్థితి లేకుండా మీరున్నారయ్యా అని చెప్పి ఆ మహర్షులు వాళ్ళతో చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ బ్యాలెన్స్డ్కి ముందేముంది, కామానుజేన సహసాత ఉపప్లుతాక్ష, ఆ శ్రీహరిని చూడాలి అనేటువంటి కోరిక మంచిదైనా, ఏ కోరికైనా కోరిక తీరకపోతే క్రోధం కోరికతో పాటు అంటి పెట్టుకుని ఉంటుంది, ఇద్దరు కవలల్లా ఉంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అక్కడ మనం బిహేవ్ చేస్తూ ఉండాలి. ఇదైన తర్వాత 33వ శ్లోకంలో నాహ్యంతరం భగవతీహ సమస్తకుక్షా ఆత్మానమాత్మని నభో నభసీవ ధీరాః పశ్యంతి యత్ర యువయో స్ఫురిలింగనోః కిం యుత్పాదితం హ్యుదరభేది భయం యతోస్య. తర్వాత మీకు తెలియదేమో, ఈ భగవంతుడి యొక్క ఉదరంలో ఈ సమస్తమైనటువంటి విశ్వము కూడా మీ యజమాని ఉదరంలో కడుపులో ఉందర్రా. తర్వాత అంతేకాదు ఆయన సకల ప్రాణులలో కూడా ఆత్మరూపంగా ఉన్నాడు. నువ్వు చీమ తీసుకో, దోమ తీసుకో, ఏనుగు తీసుకో, మనుషులను తీసుకో, 84 లక్షల జీవరాశులు తీసుకో, ఆకాశం తీసుకో, సూర్యచంద్ర నక్షత్రాదులు తీసుకో, ఇక్కడ తిరుగుతూ ఉండేటువంటి దేవగణాలను తీసుకో, ఎవరిని తీసుకో, వీళ్ళందరి యొక్క వాళ్ళల్లో ఆత్మస్వరూపంగా ఉన్నాడు. తరువాత అది 2. ఇక 3వది ఏమిటంటే ఆ పరమాత్మ యొక్క తత్వం తెలిసినటువంటి జ్ఞానులు ఉన్నారే, ఆ పరమేశ్వరుని ఆత్మరూపునిగా దర్శిస్తూ ఉంటారు, ఆత్మరూపుడిగా దర్శిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఆ తత్వం మీకు అబ్బినట్టుగా కనిపించటం లేదు అని చెప్పి వాళ్ళకి ఒక ఉదాహరణ కూడా వాళ్ళు చెప్పడం, ఘటాకాశంలో మహాకాశం వలె తమ జీవభావమును ఆయన, ఈ జ్ఞానులు ఉన్నారే, ఈ తెలుసుకున్నటువంటి వాళ్ళు, పరతత్వం తెలుసుకున్నటువంటి జ్ఞానులు, వాళ్ళు ఎలాగ ఉంటారు అంటే, ఒక కొండ ఉందనుకోండి, కొండలో ఖాళీ స్థలం ఉంటుంది, కొండకి బయట కూడా ఖాళీ స్థలమే ఉంటుంది. బయట ఉండేటువంటి ఖాళీ స్థలం ఆ ఖాళీ స్థలానికి ఏ ధర్మాలు ఉన్నాయో, ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో, అవే ప్రాపర్టీస్ కొండలో ఉండేటువంటి ఖాళీ స్థలంలో కూడా ఉంటాయి. ఇప్పుడు కొండ అంటే మానవులు, లేకపోతే సిద్ధులు, సాధ్యులు, భక్తులు, వీళ్ళలో పరమాత్మ ఉన్నాడు, బయటంతా కూడా పరమాత్మ వ్యాపించిపోయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నా శరీరం ఇంపార్టెంట్ కాదు, నా ఆకారం, నా షేపు, నా తపస్సు ఇవి ఇంపార్టెంట్ కాదు, నాలో ఘటాకాశంలో చిన్న ఘటాకాశం బయట మహాకాశంతో కలిసిపోయి ఉంటుంది అనేటువంటి విధంగా వాళ్ళు ఉండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మహాకాశంలోకి, అంటే బయట వ్యాపించిపోయి ఉన్నటువంటి దాంట్లోకి వాళ్ళల్లో ఉండేటువంటి ఆత్మస్వభావాన్ని, ఆ ఖాళీ స్థలం అంటే కొండ పగలగొట్టేస్తే ఏమైపోయింది, ఈ 2 ఖాళీ స్థలాలు కలిసిపోతాయి. ఇక్కడ కొండ పగలగొట్టడం అంటే ఏమిటంటే, నేను దేహం కాదు, నా దేహంలో ప్రతి అణువులోనూ కూడా పరమాత్మ యొక్క తేజమే ఉంది, ఆ తేజమే ఆ జీవకణాల కింద, ఎముకల కింద, వీటి కింద కనిపిస్తూ ఉన్నది. కాబట్టి వీటిలన్నిటిలోనూ కూడా వ్యాపించిపోయి ఉన్నటువంటి ఆ మహత్తర తేజమే బాహ్యంలో కూడా ఉంది అని చెప్పి నిరంతరము కూడా ఆ మహత్తత్వంలోకి వీళ్ళు విలీనం చేస్తూ ఉంటారయ్యా. తరువాత వాళ్ళు ఇంకోటి కూడా ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళ యొక్క యథార్థ స్వరూపం, అసలు వాళ్ళు ఎవరు, నేనెవరు అనేటువంటి ధ్యానంలో వాళ్ళు ఉండేటప్పటికీ ఆ పరమాత్మకి తమకి ఏ భేదము లేదు అని చూస్తూ ఉంటారు. ఇప్పుడు కుండలో ఉండేటువంటి ఖాళీ స్థలం ఏమనుకుంటుంది అని మనం అనుకున్నాం అనుకోండి, నేను సెపరేటు, బయట ఉండేటువంటి ఖాళీ స్థలం సెపరేటు అనుకుంటూ ఉంటుంది అనుకోండి కుండ. అదేవిధంగా మనలో ఉండేటువంటి ఆ పరమాత్మ తత్వం వేరు, తర్వాత బయట ఉండేటువంటి పరమాత్మ తత్వం వేరు అనుకుంటూ ఉంటాం. అంటే మనలో ఉండేటువంటి జ్ఞానం ఉందే, మనలో ఉండేటువంటి ఆ తెలుసుకునేటువంటి తత్వం ఉందే, ఆ తత్వం ఏమవుతోందంటే మన మనసులో నుంచి అది బయటికి వెళుతూ
భగవంతుడు వేరు, అక్కడ తిరుపతిలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇది చేశాడు, అది చేశాడు అని చెప్పి సెపరేటుగా చూస్తూ ఉంటారు. కాబట్టి అసలైనటువంటి జ్ఞానుల సెపరేషన్గా చూడరు వాళ్ళు. తరువాత మీరు ఈ వైకుంఠంలో దేవతా స్వరూపాలు దాల్చి ఉన్నారు. తరువాత మీరేం చేస్తున్నారు అంటే, మీ యొక్క పరిస్థితి మాకు అర్థమైంది. ఇతరులు ఎవరైనా వచ్చేసేసి ఆ భగవంతుణ్ణి చంపడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారేమో అనేటువంటి శంక మీలో ఉంది అన్న సంగతి మాకు తెలిసింది. ఎందుకంటే రాక్షసులు అస్తమాన యుద్ధాలకు వెళ్తూ ఉండేవారు, వైకుంఠం మీద దండయాత్ర చేస్తూ ఉండేవారు. కాబట్టి సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళకి చాలా అలర్ట్గా ఉన్నారు అని మీరు శంకిస్తూ ఉంటారు. తరువాత ఇలాగ శంక కొంచెం చిన్నదైనా సరే భయం కలిగేస్తుంటుంది. మనకు శంక కలిగిందంటే భయం వచ్చేస్తూ ఉంటుంది. అసలు మీకు ఈ శంక ఎందుకు వచ్చింది, మీకు ఈ భయం కలగడానికి కారణం ఏమిటి అని చెప్పి వాళ్ళని ప్రశ్నల ద్వారా అటాక్ చేసి వాళ్ళ నుంచి సమాధానాలు రాబట్టడానికి మహర్షులైనటువంటి జ్ఞానులైనటువంటి సనకసనందాదులు ప్రయత్నం చేశారయ్యా అని చెప్పి పరీక్షణ్ మహారాజుకి సుఖమహర్షి చెప్పాడు. రేపటి కార్యక్రమంలో వాళ్ళ సమాధానం ఏమిటో విందాం.